ఈరోజు మా తిరుపతి సార్ యానివర్సరీ ఉంది, సర్ప్రైజ్ చేయడానికి వెళ్తున్నాం అందరం. రండి చూద్దాం. చూసారు కదా మ్యారేజ్ డే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో. ఈ ఒక క్యూట్ కపుల్ ని చూడగానే నాకు వెంటనే ఒక థాట్ వచ్చింది, ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దామని. సో వీళ్ళు ఇంటర్వ్యూ ప్లాన్ చేసాం సడన్ గా. చూద్దాం వాళ్ళ నోట్ నుంచి పెళ్ళంటే నూరేళ్ళ మంటనా పంటనా అడిగి తెలుసుకుందాం. తిరుపతి సార్, లహరి మేడం, ముందుగా హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ మేడం. ఫిఫ్త్ కదా, ఫిఫ్త్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ లోకి వెళ్తున్నారు. మేము ఒక 5 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. మీ ఒపీనియన్ లో మీరు చెప్పాలి. ముందుగా ఫస్ట్ మీ పార్ట్నర్ గురించి ఒక వర్డ్ లో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? మేడం మీరు? కోహినూర్ డైమండ్ కజిన్ ఉంటది. నేను మేడం నోట్లో నుంచి వినాలనుకుంటున్నాం. మేడం చెప్పండి, మీరు సార్ గురించి ఒక వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? నా బలం ఏమి? సెకండ్ క్వశ్చన్, మీ ఇద్దరిలో గొడవ పడితే సారీ ఎవరు ఫస్ట్ చెప్తారు? మీరు చెప్పారా సార్? అంటే చెప్పొద్దు అని నా మీనింగ్ కాదు. అప్పైనా ఒప్పైనా ఈయన్నే మనమే బట్లాడాలి. నోట్ దిస్ పాయింట్. ఇది మాకు తెలియదే, ఇది మాకు తెలియదు అసలు. పెళ్లి తర్వాత మీ జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటి? మా పిల్లలు. మీ ఇద్దరిలో మొబైల్ ఫోన్ ఎక్కువ ఎవరు చూస్తారు? పిల్లలు ఎక్కువ చూసుకుంటారు? అట్లా కాదు, అప్పుడు కూడా నువ్వు నా పేరు నీ పేరు చెప్పాలి. అట్లా ఇద్దరం అట్లా. అదే నిజంలా. చూడాలి సార్ అసలు. ఒకటి మంచి కాన్సెప్ట్ అయిన ఒక ఛానల్ ఉందండి, ఆ ఛానల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు అండి. సో ఆ పర్పస్ మాత్రమే మేము చూస్తామండి. సబ్స్క్రైబ్ చేశారు అందరూ? చేయండి ఇప్పుడు, ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. సో 5వ ప్రశ్న సార్, లాస్ట్ ప్రశ్న. ఈ పెళ్ళి అసలే మీ పిల్లలు ఇబ్బంది కూడా పడుతున్నారు, మనం 5వ ప్రశ్నతో ముగించేద్దాం. పెళ్ళయి 5 years అయింది అంటున్నారు. ఈ 5 years లో మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి ఏమన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? లైఫ్ లో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలండి. ఆ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలనేది మనకు డే బై డే తెలుస్తూ ఉంటుంది. అది ఓల్డ్ ఏజ్ టైంలో ఇంకా ఎలా ఎక్కువ తెలుస్తుంది. మనకు ఒక సపోర్ట్ అనేది, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి సపోర్ట్ ఉంటేనే లైఫ్ అనేది ఫుల్ఫిల్గా అవుతుంది, లేకపోతే ఫుల్ఫిల్ కాదండి. మేడం మీరు చెప్పండి. మేడం ని మాట్లాడినారా సార్? మేడం నాకు ఛాన్స్ ఇస్తారే నేను మాట్లాడానండి. పెళ్లి చేసుకోవాలి, చేసుకోకపోతే బ్రహ్మచారులుగా ఉంటారు. మనసు లేకుండా, పెళ్లి అని ఒక బంధం లేకుండా ఎలా నడుస్తుందండి సొసైటీ? సో సొసైటీ నడవడానికి ఖచ్చితంగా మ్యారేజ్ అని ఒక బంధం ఉండాలి. అందులో మన ఇండియన్ కల్చర్ 100% ఉండాలండి. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ మేము చేస్తాము, చేస్తున్నాం. పెళ్లి చేస్తారంట ఎవరైనా? పెళ్లి కాదు, అబ్బాయిలు ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. హ్యాపీ యానివర్సరీ. ఇంటర్వ్యూలో ఏం నేర్చుకున్నా అంటే May 23rd రోజు మార్నింగ్ బ్లాగ్ చేయాలని నేర్చుకున్నా. కొంచెం తగ్గిస్తే మన వీడియో తీసుకొని ఫైనల్లీ మా ఆయన కూడా వచ్చిండు. May 23rd. అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. భయంకరమైన మీ ముందే మాట ఇచ్చిండు, తప్పితే మాత్రం మీరే నేర్చుకున్నారు. సో ఫైనలీ బాయ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు మీరు ఎన్ని షేర్ చేస్తే మేము అన్ని వీడియోస్ షేర్ చేస్తాం. కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఓకే, బాయ్.